అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అయితే మన 'పుష్ప 2' రిలీజ్ అయింది కదా! ఆ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ వైజాగ్‌లో సంగం దగ్గర అయితే తీన్మార్ అసలు చెప్తే నమ్మరు. హంగామా అయింది. 6 నుంచి నైట్ 6 నుంచి 9 వరకు అలో చేశారు పర్మిషన్. ఆల్రెడీ మన ఫ్యాన్స్ పర్మిషన్ కూడా తీసుకున్నారు. వాళ్ళు చేసిన హంగామా అయితే ఇలా కాదు అసలు. అంటే పోస్టర్స్ అసలు ఎంత పెద్ద పోస్టర్ వేశారు తెలుసా? బన్నీ అనే ఫ్యాన్స్ అని ప్రూవ్ చేసుకున్నారు. తర్వాత మన మూవీ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మూవీలో ఏమైందంటే ఫస్ట్ పార్ట్ ఫైట్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ ఫైట్లోనే మన బన్నీ సార్ ఎంట్రీ ఉంటుంది. కిర్రాక్ అసలు. తను అంటే కిందకి వేలాడుతూ ఉంటారన్నమాట. ఆ వేలాడే దాంట్లోనే గొడ్డలి తీసుకొని నరుకుతాడు. అసలు హై పీక్ అది ఆ ఫైట్. ఆ తర్వాత మన శ్రీవల్లితోని ఉన్న ఒక బాండ్, ఒక రిలేషన్షిప్, తను ఒక హస్బెండ్గా ఎలా ఉండాలో అనేసి ప్రూవ్ చేసుకుంటాడు. అయితే సినిమా దేని గురించి అంటే మన శ్రీవల్లి బేస్ అయ్యి ఉంటుంది అన్నమాట. శ్రీవల్లి అడుగుతుంది మాట, నువ్వు ఇంతలాగా పేరు పొందావు కదా స్వామి, నాకు ఒక చిన్న ఆశ ఉంది. ఏంటి అంటే మన మినిస్టర్ ఉన్నారు కదా, తనతోని ఒక ఫోటో తీసుకో, నేను హాల్లో పెట్టుకుంటాను అనేసి అంటుంది. అయితే పుష్ప మరి శ్రీవల్లి అడిగిందంటే ఊరుకుంటాడా? వెళ్ళి అదే మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఫోటో గురించి వెళ్తారన్నమాట. తను చేసిన బిజినెస్ ఏంటి? స్మగ్లింగ్. అలాంటి వాళ్ళతో నేనెందుకు ఫొటోస్ తీసుకుంటాను అనేసి అంటాడనమాట. పుష్ప నీ గురించి నాకు తెలుసు, బట్ నాకు క్రేజ్ పోద్ది అనేసి అంటాడు. పుష్పకి నచ్చలేదు. అంటే తను అన్న మాటలు నచ్చలేదు, తన అన్ని మాటలు తనకి అంతలా అనిపించలేదు అంటాడు. శ్రీవల్లి గురించి అంటాడు అన్నమాట. పెళ్ళని చెప్పిన మాటలు విని నువ్వు ఇలాగ అడగడం కరెక్ట్ కాదు పుష్ప అనేసి అంటాడు. అక్కడ శ్రీవల్లిని అనడం వల్ల హట్ అవుతాడు అన్నమాట పుష్ప. మరి పుష్ప హట్ అయితే ఊరుకుంటాడా? తనేంటో ప్రూవ్ చేసుకుంటాడు. తనతో పార్ట్నర్గా ఉన్న ఫ్రెండ్ని నేను నాతో నువ్వు ఫోటో దిగుతావా అనేసి అడుగుతాడు. నీతో ఎందుకు దిగును అనేసి అంటాడు. అయితే ఇంకేముంది, అయితే నువ్వే సీఎం ఇలా డేట్ అని ఒకసారి డేట్ ఇస్తాడు. ఆ డేట్ జనవరిలో ఉంటుంది అన్నమాట. ఆ డేట్ కల్లా తను సీఎంని చేస్తాడనమాట. సీఎంని చేసి తను ప్రూవ్ చేసుకుంటాడు, నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు శ్రీవల్లికి. అయితే ఆ డేట్కి ఇంటికి వచ్చి భోజనం చేసి శ్రీవల్లితో కూడా ఫోటో దిగి, సీఎంతో ఫోటో దిగి తన హాల్లోని పెట్టిస్తాడు. శ్రీవల్లి కోరుకున్న కోరికని తీరుస్తాడు పుష్ప. అయితే అక్కడ సీఎం కూడా అంటారు, నువ్వు ఇంకా ఏమైనా కోరికలు కోరుకుంటే నన్ను అడగమ్మా, మన బన్నీ సార్ని వద్దు అనేసి అంటాడు అన్నమాట. తర్వాత ఆ డేట్ అన్నాను కదా, అక్కడ ఏంటనుకున్నారు, అది శ్రీవల్లి బర్త్డే డేట్. పుష్ప చూసారా ఎంత బాగా, అంటే ఒక్కొక్కదానికి అలా లింక్ చేసుకుంటూ వచ్చాడు. తర్వాత మన ఫీలింగ్ సాంగ్ అయితే రష్మిక చింపేసింది. అసలు ఎలా వేసిందంటే డ్యాన్స్ ఐటమ్ సాంగ్ కన్నా మించి వేసింది పుష్ప. మన బన్నీ సార్తోనైతే మింగిలైపోయింది. అబ్బా అసలు ఎంత బాగా బన్నీ సార్తో పోటీగా చించేసింది. బన్నీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రష్మిక మదన అంత బాగా డ్యాన్స్ వేస్తుంది అనేసి. తర్వాత ఇంకా తెలిసిందే కదా, మన సార్ వచ్చారంటే తగ్గేదే లేదు అనుకుంటూ, తగ్గేదేలే కదా, అస్సలు తగ్గేదే లేదు. డైలాగ్స్లోకి వస్తే ఒక డైలాగ్ అయితే బాగా ఫేమస్ అయ్యింది. ఏంటనక, పుష్ప అంటే నేషనల్ అనుకున్నారా? కాదు, ఇంటర్నేషనల్. నిజంగా ఇంటర్నేషనల్గానే సినిమా కూడా ఉంది. చూస్తే మీరు ఒక్కసారి వదలరు. అండ్ సెకండ్ హాఫ్లో జాతర సీన్ ఉంటుంది. ఆ జాతర సీన్ గురించి ఎంతమంది వెయిట్ చేశారు. అంతమందికి పుష్ప సార్, మన బన్నీ సార్ ఇచ్చారబ్బా, ఒక క్రేజ్ ఇచ్చారు. అసలు ఎలా ఆ సీన్ చూడగలే మనకి పూనకాలు వచ్చేస్తాయి సార్ పూనకంతో డ్యాన్స్ వేస్తుంటుంటే. కానీ ఒక్కటైతే నిజం ఏంటంటే, అమ్మాయిల గురించి మాత్రం చాలా బాగా చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న మన సొసైటీలోని చాలా ఇప్పుడు మ్యాక్సిమం అయితే అమ్మాయిల గురించే బ్యాడ్గా జరుగుతుంది కదా.
దాని గురించి బాగా చూపించారు. ఒక అమ్మవారి గెటప్గా వేసి అలరిస్తారు. ఫైట్ సెకండ్ హాఫ్ మాత్రం అమ్మవారి గెటప్తోనే జరుగుతుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే ఎవ్వరు ఊహించరు అసలు. తను అంటే బ్రాండ్ కదా, పుష్ప అంటే బ్రాండ్. తర్వాత ఒక డైలాగ్ ఉంటుంది, మనం మెయిన్ డైలాగ్, మన విలన్ బన్వీర్ సింగ్ ఉన్నారు కదా, అతనితోనైతే ఒక డైలాగ్ ఉంటుంది. అసలు ఆ డైలాగ్ చెప్పరు, పక్కనున్న వాళ్ళు పుష్ప సైకిల్తో చెప్పుకుంటారు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, కాదు ఫైర్, వైల్డ్ ఫైర్. ఫన్ అయితే 100% ఫన్. మీరు చూసి నవ్వుకోలేక చచ్చిపోతారు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. చిన్నపిల్లలకి, యూత్కి అయితే ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది ఈ సినిమా. ఒక బ్లాక్ బస్టర్ అంటే అసలు సుకుమార్ సార్ ఉన్నారే, అబ్బా దండం పెట్టచ్చు. అబ్బా మీరు అనుకుంటూ ఉండొచ్చు ఇదంతా మీకు ఎలా తెలుసు అంటే, నేను కూడా అన్నీ సార్ ఫ్యానే, ఒప్పుకుంటున్నాను. కానీ ఒక్కసారి మీరు కూడా వెళ్ళి చూడండి. ఆల్రెడీ ఫుల్ అయిపోతూ ఉన్నాయి టికెట్స్, ఒకసారి వెళ్ళి చూడండి. తర్వాత లాస్ట్లో మరి ఇంటి పేరు గురించే కదా మొత్తం సినిమా మొత్తం. ఆ ఇంటి పేరునే ఎవరైతే అంటే నువ్వు మా పొడివి కాదురా, నువ్వు ఎవరో కంటే పుట్టావు అనేసి ఎవరైతే అంటారో బాలే వచ్చి మా సారీరా అనేసి కలుపుకుంటారు అన్నమాట లాస్ట్లోని. కానీ లాస్ట్లో పుష్ప 3 ఇంకోటి ఉంది. అసలు పుష్ప 2 ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా తీశారనేసి. అంటే పుష్ప 1 చూసాం అసలు ఏముంది అందులోని అనేసి అనుకున్నాం, కానీ ఇంకా పుష్ప 2 మైండ్ బ్లాక్, పుష్ప 3 కూడా మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఇంకా అయితే మరి పుష్ప 2 గురించి నేను చెప్పినవి ఇంకా చెప్పలేకపోతున్నాను. అసలు మీరు వెళ్ళి చూడండి, అంతే. ఉంటాను, చూడండి, మర్చిపోకండి. పుష్ప అస్సలు తగ్గేదేలే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యప్ ఎంటర్టైన్మెంట్. షేర్ చేయండి, లాస్ట్లో బెల్ ఉంటుంది, అది కూడా కొట్టండి.